ఈ రోజుల్లో సోషల్ మీడియా అందరికి యాక్సెసిబుల్ అయిపోయింది. ఎవరైనా ఏమైనా ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు. వాళ్ళకున్న నాలెడ్జ్‌ని వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. సో, అటువంటి వాటిలో హెల్త్ కూడా ఒక భాగం అయిపోయింది. చాలా మందికి తెలిసినప్పటికీ, తెలియకపోయినప్పటికీ కూడా హెల్త్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అవి చూసి ఏది ఫాలో అవ్వాలో, ఏది ఫాలో కాకూడదో తెలియక కామన్ ప్రజలు చాలా సఫర్ అవుతున్నారు. సో, ఇటువంటి సిట్యుయేషన్స్‌లో కామన్ ప్రజలకు కూడా హెల్త్ గురించి, న్యూట్రిషన్ గురించి, వాళ్ళు తినే ఫుడ్స్‌లో ఎటువంటి మినరల్స్ ఉంటాయి, ఎటువంటి న్యూట్రియంట్స్ ఉంటాయి, ఏముంటాయో తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో విటమిన్స్ అండ్ మినరల్స్ గురించి తెలుసుకుందాం. బేసిక్‌గా ఏ విటమిన్స్ ఉంటాయి? అవి మనకి ఏ ఫుడ్స్‌లో ఉంటాయి? వాటి వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి? అవి తక్కువైతే డెఫిషియన్సీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? యాక్చువల్లీ ఈ విటమిన్స్‌కి సప్లిమెంట్స్ తీసుకోవచ్చా? తీసుకోకూడదా? ఎందుకంటే బయట చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. కొంతమంది సప్లిమెంట్స్ తీసుకోవాలంటారు. కొంతమంది తీసుకోకూడదంట. సప్లిమెంట్స్ తీసుకుంటే మిగతా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. యాక్చువల్లీ ఫుడ్‌లో ఉంటే సరిపోతుందంటారు. తర్వాత మినరల్ వాటర్ యాక్చువల్లీ తాగొచ్చా? తాగకూడదా? దానివల్ల చాలా మంది ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటున్నారు. సో, ఇటువంటి వాటన్నిటికి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇచ్చాను. సో, స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఆల్మోస్ట్ ఈ కన్‌ఫ్యూషన్స్ అన్నిటికి ఒక ఆన్సర్ అయితే దొరుకుతుంది. సో, ఈ వీడియోని తప్పకుండా చూడండి. లైక్ చేయండి. అవసరం ఉంటే షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా ఆన్సర్ చేస్తా. మీలో ఎవరైనా నా వీడియోని గనుక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఐయామ్ జ్యోతిర. ఐయామ్ ఏ హోలిస్టిక్ న్యూట్రిషనిస్ట్ బేస్డ్ ఇన్ హైదరాబాద్. హోలిస్టిక్ అంటే ఒక మనిషి యొక్క మైండ్ అండ్ బాడీ హెల్తీగా ఉండడం కోసం డైట్స్‌తో పాటు ఎటువంటి ఎక్సర్‌సైజ్ చేయాలో కూడా ప్లాన్ చేస్తుంటాను. సో, మనకి విటమిన్స్ వచ్చేసి 2 టైప్స్. వాటర్ సాల్యుబుల్ అండ్ ఫ్యాట్ సాల్యుబుల్. సో, ఫ్యాట్ సాల్యుబుల్ అంటే ఇవి ఫ్యాట్ రూపంలో స్టోర్ అయ్యి ఉంటాయి. ప్లస్ లివర్‌లో స్టోర్ అయ్యి ఉంటాయి. ఆ విటమిన్స్ ఏంటంటే ఏ, డి, ఇ అండ్ కే అన్నమాట. ఈ విటమిన్స్‌లో మెయిన్‌గా ఫస్ట్ వన్ వచ్చేసి ఏ. ఏ మనకి ఇమ్యూనిటీ ఫంక్షన్‌కి అండ్ కంటి చూపుకి ప్లస్ స్కిన్ బెటర్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. వెజిటేరియన్స్‌కి అయితే ఇవి స్పినచ్‌లో, పాలకూరల్లో, స్వీట్ పొటాటోస్‌లో ఉంటుంది, క్యారట్స్‌లో ఉంటుంది. కానీ టూ మచ్ తినకూడదు. మంచిది ఏది కూడా టూ మచ్ తినకూడదు. నెక్స్ట్ అదే నాన్ వెజిటేరియన్‌కి అయితే లివర్, మటన్ లివర్, చికెన్ లివర్‌లో ఉంటుంది. ఇవి తినడం వల్ల మనకి కంటి చూపే కానివ్వండి, ఇమ్యూనిటీ కానివ్వండి, స్కిన్ కూడా బెటర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ డి. విటమిన్ డి అందరికీ తెలిసిందే. కాల్షియం అబ్జర్వ్ కావడానికి విటమిన్ చాలా ఇంపార్టెంట్. ఇమ్యూనిటీ డెవలప్‌మెంట్‌కి ఇంపార్టెంట్. మన టీత్ అండ్ బోన్ స్ట్రాంగ్‌గా ఉండడానికి కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి ఎక్కువ దేనిలో ఉంటాయంటే వెజిటేరియన్స్‌కి అయితే డైరీ ప్రొడక్ట్స్ అన్నిటిలో అంటే పాలు, పెరుగు, చీజ్, బటర్, నెయ్యి వీటిల్లో ఉంటుంది. నాన్ వెజిటేరియన్స్‌కి అయితే ఫ్యాటీ ఫిష్‌లో ఉంటుంది, ఎగ్స్‌లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ కే. ఇది బ్లడ్ క్లోటింగ్‌కి, బోన్ హెల్త్‌కి కూడా ఇంపార్టెంట్. ఎక్కువ ఆకుకూరల్లో ఉంటుంది. ప్లస్ కొన్ని నట్స్ అండ్ సీడ్స్, వాల్‌నట్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ కూడా మంచి సోర్సెస్ అన్నమాట. నెక్స్ట్ విటమిన్ ఏ. విటమిన్ ఏ మెయిన్‌గా యాంటీ ఆక్సిడెంట్. ఇది ఎక్కువ ఇమ్యూనిటీ డెవలప్ కావడానికి ఉపయోగపడుతుంది. ఎక్కువ నట్స్‌లోను, సీడ్స్‌లో ఉంటుంది. నట్స్ ఫస్ట్ నుంచి చెప్తున్నాను, వాల్‌నట్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ చాలా మంచిది. దానివల్ల ఎక్కువ నెగెటివ్ న్యూట్రియంట్స్ అయితే లేవు. సో, నెక్స్ట్ వచ్చేసి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ మనకి మెయిన్‌గా రెండే ఉన్నాయి. సి అండ్ బి కాంప్లెక్స్ విటమిన్స్. సో, సి విటమిన్ గురించి అందరికి తెలిసిందే. ఇది మనకి ఇమ్యూనిటీని పెంచుతుంది. ప్లస్ కొలాజెన్‌గా పనిచేస్తుంది. స్కిన్‌కి మంచిది. కొలాజెన్ అంటే ఆటోమేటిక్‌గా మన స్కిన్‌కి పనిచేస్తుంది. ఇది ఎక్కువ మనకి సిట్రస్ ఫ్రూట్స్‌లో ఉంటుంది. అంటే పుల్లటి ఫ్రూట్స్‌లో ఉంటుంది. ఇంకా బ్రోకలీ, క్యాబేజ్ అండ్ కాలీఫ్లవర్, బెల్ పెప్పర్స్ అంటే క్యాప్సికమ్‌లో కూడా ఉంటుందన్నమాట. ఇవి మంచి సోర్సెస్ ఆఫ్ సి విటమిన్. కానీ టూ మచ్ ఏది కూడా మంచిది కాదు. టూ మచ్ కూడా తినకూడదు. టూ మచ్ సి విటమిన్ తీసుకోవడం వల్ల కూడా కిడ్నీకి ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ వస్తాయి. నెక్స్ట్ బి కాంప్లెక్స్. బి కాంప్లెక్స్ అంటే అవి మొత్తం 8 అనమాట. 8 బి 8 రకాల బి విటమిన్స్ ఉంటాయి. ఇవి మనకి ఎందుకు ఉపయోగపడతాయి అంటే బ్రెయిన్ ఫంక్షన్ కావడానికి, ఇమ్యూనిటీ డెవలప్ కావడానికి, ప్లస్ మన హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వాలన్నా, మెయిన్‌గా ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వాలంటే, బలహీనంగా ఉన్న మనిషికి ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వాలంటే కూడా ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి రెడ్ బ్లడ్ సెల్ డెవలప్ కావాలన్నప్పటికీ కూడా ఇంపార్టెంట్. సో, ఈ బి కాంప్లెక్స్ వల్ల చాలా లాభాలున్నాయండి. అయితే చాలా లాభాలున్నాయి కదా! ఇవి ఏ ఫుడ్స్‌లో ఎక్కువుంటాయంటే, నాన్ వెజ్ వాళ్ళకైతే రెడ్ మీట్‌లో ఉంటుంది. నెక్స్ట్ ఎగ్స్‌లో ఉంటుంది. అదే వెజిటేరియన్‌కైతే అన్ని డైరీ ప్రొడక్ట్స్‌లో ఉంటుంది. ప్లస్ హోల్ గ్రెయిన్స్‌లో, సింగిల్ పాలిష్ చేసుకున్న రైస్‌లో గానివ్వండి, పొట్టు తీయని గోధుమ పిండిలో గానివ్వండి, బి విటమిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే బి విటమిన్, ఈ బి కాంప్లెక్స్ విటమిన్స్ అనేది టాబ్లెట్స్ రూపంలో, సిరప్ రూపంలో ఇస్తారు. అది ఎవరికంటే చాలా ప్రాబ్లమాటిక్, చాలా డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి, అస్సలు బలం లేదనుకున్న వాళ్ళకి, డెలివరీ అయిన వాళ్ళకి, ప్రెగ్నెన్సీ వాళ్ళకి అవి ఎక్కువ కావాలి కాబట్టి ఇస్తారు. కానీ నార్మల్ హెల్తీగా ఉన్న వాళ్ళకి ఈ ఫుడ్స్ తీసుకుంటే బి కాంప్లెక్స్ విటమిన్ మన బాడీకి వస్తాయి. సప్లిమెంట్స్ అవసరం లేదు.
నెక్స్ట్ వచ్చేసి మినరల్స్. మినరల్స్ మనకు చాలా రకాలు ఉన్నాయి. దానిలో కొన్ని ఇంపార్టెంట్ మాత్రం డిస్కస్ చేసుకుందాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి కాల్షియం. కాల్షియం చాలా మనకి బోన్స్ కి, టీత్ కి చాలా ఇంపార్టెంట్. కండరాలు పనిచేయడానికి, నరాలు పనిచేయడానికి కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ కాల్షియం ఉండే ఎక్కువ ఫుడ్స్ ఏంటంటే డైరీ ప్రోడక్ట్స్, పాల ఉత్పత్తులు చాలా ఉంటుంది. బాదంలో కూడా ఉంటుంది, కానీ బాదం ఎక్కువగా తినకూడదు. సెకండ్ వచ్చేసి ఐరన్. ఐరన్ ఎందుకు అవసరం మనకి? మన బాడీలో హిమోగ్లోబిన్ అంటే బ్లడ్ ప్రొడ్యూస్ అవ్వాలంటే ఈ ఐరన్ చాలా ఇంపార్టెంట్. ఈ ఐరన్ ఏ ఫుడ్స్ లో ఉంటుందంటే ఎక్కువ రెడ్ మీట్ లో ఉంటుంది, అండ్ డైరీ పౌల్ట్రీ ప్రోడక్ట్స్ లో అంటే చికెన్ లో, ఎగ్స్ లో కూడా ఉంటుంది, స్పినచ్ లో కూడా ఉంటుంది. స్పినచ్ టూ మచ్ గా తినకూడదు. తిన్నప్పటికీ కూడా దాన్ని వండి ఫస్ట్ కొంచెం వేడి నీళ్ళు వేసి ఆ వేడి నీళ్ళు పడేసి అప్పుడు వండుకోవాలి. దానివల్ల దానిలో ఉన్న నెగిటివ్ న్యూట్రియంట్స్ ఏమి మన బాడీకి హార్మ్ చేయము. థర్డ్ వచ్చేసి పొటాషియం. పొటాషియం ఎందుకు ఇంపార్టెంట్? హై బీపీ ఉన్నకి పొటాషియం చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా మన హార్ట్ బీట్ సరిగ్గా ఉండడానికి కూడా ఇంపార్టెంట్. నరాలు మంచిగా పనిచేయాలంటే కూడా చాలా ఇంపార్టెంట్. ఈ పొటాషియం దేనిలో ఉంటుందంటే అవకాడోస్లో ఉంటుంది, బనానాలో ఉంటుంది. షుగర్ లేని వాళ్ళైతే బనానా హ్యాపీగా తినచ్చు. ఇంకా టమాటోస్లో ఉంటుంది. తర్వాత వచ్చేసి కొంత స్పినాచ్లో కూడా ఉంటుంది. సో మోస్ట్లీ అవకాడో ఈజీగా తినచ్చు. టమాటో ఎలాగో తింటాం కాబట్టి దాంతో అంత డెఫిషియన్సీ అయితే ఉండదు. సో నెక్స్ట్ మినరల్ వచ్చేసి జింక్ అనమాట. ఈ జింక్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వూండ్ హీలింగ్, ఏమైనా గాయాలైతే తొందరగా హీల్ అవ్వాలంటే ఇది కావాలి. అండ్ ఇమ్యూనిటీ డెవలప్ అవ్వడానికి కూడా ఈ జింక్ చాలా ఇంపార్టెంట్. ఈ జింక్ దేనిలో ఉంటుంది అంటే మీట్ లో ఉంటుంది, నట్స్ అండ్ సీడ్స్ లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సెలీనియం. సో సెలీనియం మనకి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అది ఎక్కువ ఫ్యాటీ ఫిష్ లో ఉంటుంది, సాల్మన్ ఫిష్ అంటే, తర్వాత ఎగ్స్ లో కూడా ఉంటుంది. నెక్స్ట్ అయోడిన్. అయోడిన్ మనకి దేనిలో ఉంటుంది? సీ ఫుడ్స్ లో ఉంటుంది, అయోడైజ్ అయిన సాల్ట్ లో కూడా ఉంటుంది. నెక్స్ట్ క్రోమియం. క్రోమియం వచ్చేసి మనకి ఇన్సులిన్ అనే హార్మోన్ బెటర్గా, అంటే షుగర్ ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు. ఈ హార్మోన్ బెటర్గా పనిచేయడానికి క్రోమియం కావాలి. సో ఈ క్రోమియం కూడా ఎక్కువగా మీట్ లో ఉంటుంది, గ్రెయిన్స్ లో ఉంటుంది. ప్లస్ ఇది ఇమ్యూనిటీని కూడా డెవలప్ చేస్తుంది. అంతేకాకుండా కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ మెటబాలిజం అవ్వాలంటే కూడా ఈ క్రోమియం చాలా ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ వన్ యాక్చువల్లీ మినరల్గా ఎవరు కన్సిడర్ చేయరు, బట్ వాటర్ కూడా ఒక మినరల్ అనమాట. సో వాటర్, ప్యూరిఫైడ్ వాటర్ తాగాలి, సఫిషియంట్ వాటర్ తాగాలి. సో ఇక్కడ వాటర్ గురించి ఎలాగో డిస్కషన్ వచ్చింది కాబట్టి ఏ వాటర్ బెటర్? మనకి ఇండియాలో దొరుకుతున్న వాటర్ ఎక్కువ ఏంటంటే క్యాన్సర్ దొరుకుతున్న వాటర్. వాళ్ళు ప్యూరిఫై చేయకుండా దానిలో టేస్ట్ అనలైజెస్, స్వీట్ కావడానికి టేస్ట్ అనలైజెస్ కలుపుతున్నారే కానీ అవి యాక్చువల్లీ ప్యూరిఫై కావట్లేదు. సో బెటర్ అట్లాంటివి కాకుండా మినరల్ అయిన, అంటే ప్యూరిఫై అయ్యి మినరల్స్ యాడ్ ఉన్న వాటర్ తీసుకోవడంలో తప్పు లేదనమాట. చాలా మంది అటువంటి వాటర్ తాగడం వల్ల కీళ్ళ నొప్పులు వస్తున్నాయి, కీళ్ళు, మోకాళ్ళ చిప్పులు అరిగిపోతున్నాయి అంటున్నారు. దట్ యాక్చువల్ అంత ఫ్యాక్ట్ కాదు. రాంగ్ వాటర్ తాగడం వల్ల అలా అవ్వచ్చు, అంటే రాంగ్ కెమికల్స్ కలపడం వల్ల అలా అవ్వచ్చు. కానీ మంచిగా ప్యూరిఫై అయ్యి మంచి మినరల్స్ కలిసిన వాటర్తో ఎటువంటి ప్రాబ్లం లేక లాభాలు అయితే ఉన్నాయి. అది ఎక్కువ హార్ట్ బీట్ ని, అంటే హార్ట్ ఫంక్షన్ అవడానికి బెటర్ చేస్తుందని చాలా రీసెర్చ్లో తేలింది. సో ఆన్ ది హోల్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 న్యూట్రిషన్ చూసాక మీకు ఏం అర్థమై ఉండాలంటే ఈ మినరల్స్ ఏంటి, న్యూట్రియంట్స్ ఏంటి, ఫ్యాట్స్ ఏంటి, కార్బోహైడ్రేట్స్ ఏంటి, ప్రోటీన్స్ ఏంటి, ఇవన్నీ మనకు కావాల్సింది. దేన్ని పక్కన పెట్టలేం. ఇవన్నీ కూడా మనకి ఉండే ఫుడ్స్ లో అన్నిటిలో ఉంటుంది. వెజ్ లో ఉంటుంది, నాన్ వెజ్ లో ఉంటుంది, గ్రెయిన్స్ లో, వెజిటేబుల్స్ లో, ఫ్రూట్స్ లో ఉంటాయి. కాకపోతే మంచిది కదా అని ఏది టూ మచ్ గా తినకూడదు. టూ మచ్ గా తినడం వల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ బాడీలో ఉంటాయి. ఓకే, అస్సలు లేకుండా డెఫిషియన్సీ చూసుకోకూడదు. అయితే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ చాలా మంది సప్లిమెంట్స్ వేసుకోవచ్చు, వేసుకోకూడదు అని అడుగుతున్నారు. డెఫిషియన్సీ ఉంటే కంపల్సరీ సప్లిమెంట్స్ తీసుకోవాల్సింది. సప్లిమెంట్స్ లేకుండా, అంటే ఫుడ్తో ఇమ్మీడియట్ గా ఏది కూడా మనకి హీల్ కాదు. చాలా డెఫిషియన్సీ ఉందనుకోండి, సప్లిమెంట్స్ తీసుకోవాలి. అయితే నేను హెల్దీ ఫుడ్ తీసుకున్నాను కదా, నాకు సప్లిమెంట్స్ కావాలా అంటే కావాల్సింది. నేను కూడా హెల్దీ ఫుడ్ చాలా ఏళ్ళ నుంచి మెయింటైన్ చేస్తున్నాను, కానీ నాకు డి విటమిన్ చాలా తక్కువగా ఉంది. డెలివరీ తర్వాత టెస్ట్ చేసుకుంటే చాలా తక్కువ 15కి వెళ్ళిపోయింది. నేను సప్లిమెంట్స్ తీసుకోవాల్సి వచ్చింది. సో దట్స్ ఇంపార్టెంట్ అనమాట. సో ఏమైనా డెఫిషియన్సీ B12 కానీ, డి కానీ, మిగతా వైటమిన్స్ ఏమైనా డెఫిషియన్సీ ఉంటే కనుక అది మీరు చూసుకొని సప్లిమెంట్స్ డాక్టర్ దగ్గర కలిసి సప్లిమెంట్స్ తీసుకోవాల్సిన దానిలో తప్పు లేదనమాట. కానీ సప్లిమెంట్స్ లైఫ్ లాంగ్ అంటే లైఫ్ లాంగ్ ఎవరు కూడా వాడకూడదు. ఏదన్నా ఒక ప్రాబ్లం డెఫిషియన్సీ ఉండే సెట్ అయ్యే వరకు సప్లిమెంట్స్ వాడాలి. తర్వాత ఫుడ్ తో బ్యాలెన్స్ చేసుకోవాలి. సో ఫైనలీ ఫుడ్డే మనకి మెడిసిన్. మిగతా మెడిసిన్స్ ఏవి లైఫ్ లాంగ్ వాడకూడదు. వాడుతున్నాం అంటే మనం యాక్చువల్లీ ఆర్టిఫిషియల్ గా జీవిస్తున్నాం. మనం బాడీ అనేది
ఏదన్నా ఫుడ్ తినడానికి తిని సర్వైవ్ అవ్వడానికి చేయబడిందే గానీ, మెడిసిన్స్ తిని సర్వైవ్ అవ్వడానికి చేయబడలేదు. మెడిసిన్ తింటున్నాము అంటే మనం న్యాచురల్‌గా జీవించట్లేదు. ఆర్టిఫిషియల్‌గా జీవిస్తున్నాం. సో, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీక్. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. నెక్స్ట్ వీక్ ఇంకొక వీడియోలో కలుస్తాము. అంటిల్ దెన్ టేక్ కేర్, ఈట్ హెల్తీ అండ్ లివ్ హెల్తీ. థాంక్ యూ.